మన దేశంలో ఉన్నట్టు అభిమానులు ఇంకే దేశంలో ఉండరు కావచ్చు. సినిమా హీరోల కోసం, క్రికెట్ ఆటగాళ్ళ కోసం, రాజకీయ లీడర్ల కోసం అభిమానులు అనేటోళ్ళు చేసే రచ్చ చిన్నగుంటది. ఇక దాంట్లో క్రికెట్ ఆటగాళ్ళ మీద ఉండే ఆ అభిమానము ప్రాణాలు ఇచ్చేంత ఉంటది. వాళ్ళు ఏం చేసినా రియాక్ట్ అవుతారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఆ అభిమానం సొక్క పెరిగిపోయిందబ్బా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇందుకే. ఏమంట ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ నడమ ఐపీఎల్ మ్యాచ్ అయిందో అప్పటి సంది సోషల్ మీడియాలో కామెంట్ల మంటలు అంటుకున్నాయి. ఈడ అగ్గి పుడితే ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ట్రావిస్ హెడ్ ఇంటి సూరుకు అంటుకొని సురసుర గాలిపోయినాయి. మొన్నటి ఆటల ట్రావిస్ హెడ్ కు విరాట్ కోహ్లీకి నడమ నిప్పులో ఉప్పేసినట్టే మాటలు చిటపడలాడినాయి. ఆట తర్వాత కోహ్లీ కోపంతో హెడ్కు షేక్ హ్యాండ్ ఇయ్యకుట్ట ఎడ్డిచ్చినట్టు చేసిండు. ఇక అది విరాట్ కోహ్లీ వీరాభిమానులకు నచ్చుతుందా? చలో పగ్గాలు తెలుసుకున్న పడుసు కొల్లాగలు తీరు సోషల్ మీడియాలో సొక్క కామెంట్లు పెట్టుకుంటా హెడ్కు ఎడ్డకి తెప్పించారు. ఇక ఆడుతో నాయకుంటా హెడ్ పెన్లాం జెసికా హెడ్ ను టార్గెట్ చేసి టారెత్తిస్తున్నారట. ట్రోలింగ్లతోని చేస్తున్నారట. జెసికా ఇన్స్టాగ్రామ్ ఐడీలు సోషల్ మీడియా ఖాతాలకు పోయి పిచ్చి పీక్కు చేరుకునే తట్టు చేస్తున్నారట. ఇక అది ఏం దాకా పోయింది అని అంటే కామెంట్లకు ట్రోలింగ్లకు నెత్తి ఉడికెక్కి పేలిపోయేటట్టు అయిందట. ఇక అందుకే జెసికా ఏంద్రా బాబు ఇదని నెత్తి నోరు కొట్టుకుంటుందట. ఇక దీని మీద కొందరు సీనియర్ క్రికెటర్లు అద్రా బాబు అడ్డగోలు కామెంట్ చేయకూర్రా, ఆటన్నప్పుడు తిట్టుకునుడు, షేక్ హ్యాండ్ ఇయ్యకపోవడు, షెకలగులు చేసుకున్నాడు అనేటివి ఉంటాయి. అదంతా ఆటపడే చూసుకోవాలి, ఆట తర్వాత అంతా మర్చిపోవాలరా నాయన అన్నట్టు చెప్తున్నారట. కానీ మన అభిమానులు ఎందుకు వింటారు? స్వయంగా విరాట్ కోహ్లీ చెప్పినా చెవుకు ఎక్కించుకోకుండా చెడ్డ కామెంట్లు పెడుతున్నారట. ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో ఏమో కానీ ఇంటి ఆడోళ్ళ నన్నుడు మాత్రం మంచిది కాదని మేము చెప్తున్నాము. మరి మీరేమంటారు? మీ మనసులో ఉన్న మాట ఏంటిదన్నది కామెంట్లో రాయరు. పెట్రోల్ పోస్తే మండుడు కాదు, పెరుగుతున్న పెట్రోల్ రేట్లు చూసినా మంటలు లేస్తున్నాయి. 10 పైసలు 20 పైసలు అనుకుంటా పెంచేంత టైం లేదు. 2 రూపాయలు 3 రూపాయలు అనుకుంటా వారం లోపట్నే వరుస పెట్టి పెంచాలనుకుంటా మోడీ సర్కార్ మోపు చేస్తున్న ఆ రేట్లు చూస్తుంటే పండ్లు బయటికి తీయాలంటేనే భయపడే కాలం వచ్చింది. అయితే పిఎం సార్ చేస్తున్న దీని ఇంకా పెద్ద కారణం ఉందట. అదేందో మా వాళ్ళు చెప్తారు ఇనుండ్రి. ఇక చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, సోషల్ మీడియాలో కానీ ఖర్చు లేకుండా ఖాతా ఉంది కానీ పెట్రోల్ రేట్లు పెరిగిన ముచ్చట మీద మంటల మీద మస్తు మాటలు రాస్తురుగా ఒక్కొక్కరు. అయినా పెంచిరు అని అంటారు. ఏం పెంచిరా అర్థం కాదు. 10 రోజుల్లో 4 సార్లు పెంచిరు, గంతే కదా. ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం పెట్రోల్ లీటర్ 115 రూపాయల 58 పైసలు, డీజిల్ 103 రూపాయల 74 పైసలు. మరి పెంచకుంటే ఏం చేస్తారు? అరే ఓ దిక్కు మన ప్రియతమనైతే మోడీ సార్ ఏం చెప్పిండు? ఎక్కువ బండ్లు కార్లు వేసుకొని బయట తిరగకుర్రి, ఖర్చులు తక్కువ చేసుకోరని చెప్పే కదా. అయినా జనాలు మారకుంటే ఎర్రటి ఎండలు కూడా బయటకు వస్తుండే. ఇక మీరు ఇట్లయితే ఇన్నరు అనుకుంటా ఇంత రూపాయి 2 రూపాయలు పెంచుతున్నాడు. అట్లా చేస్తారన్నా బుర్ర బండి చేసుకొని బజార్లకు ఎక్కడ బంద్ చేస్తారు కావచ్చు అని. ఇట్లా పెట్రోల్ రేట్లు పెరిగిందని బైకులు బయట తీయకుంటే ఎంత పొగ కాలుష్యం తక్కువై పర్యావరణం పచ్చగా ప్రకృతి కలకలలాడుతుంది. మీదికెళ్ళి మాడవలిగే తీరు కొడుతున్న ఎండలకు వడదెబ్బలు దాకి ఇంట్లో ఇడ్లీలు తినుకుంటే అడ్డం బండే గోస కూడా రాదు. ఏ మెట్రోల్లో బస్సుల్లో పోతే ఖర్చు తక్కువే. ఎడ్సరి పెట్టి కూర్చుంటే ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు సిరీస్లు అయిపోయా, రికామ్ లేకుండా రీల్స్ చూసుకునే టైం దొరికే. పబ్లిక్ పానం సల్లగా ఉండాలని మోడీ సార్ ఆలోచన చేస్తే రేట్లు పెంచిండో అని రెచ్చిపోతురుగా ఒక్కొక్కరు. ఇంకా కూడా బండ్లు కార్లు తీస్తురని రేపు ఇంకో 20 రూపాయలకెళ్ళి 33 రూపాయల దాకా విడతల వారీగా పెంచి అసలైన అచ్చేదిని చూపిస్తారట మోడీ సారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముంగట్నేమో సప్పుడు చేయకుండా ఇప్పుడు రాత్రి రప్పరప్ప పెంచిండు అని అనబట్టి ఇంకొందరు. మరి ఎన్నికల ముందు పెంచితే ఎవరైనా బీజేపీకి ఓటేస్తుండొచ్చునా? అందుకే ముద్దుగా 3 రాష్ట్రాలు గెలిచినాక మనల్ని కూడా రాపేది అన్నట్టు ఇప్పుడు పెంచుతున్నారు. ఇక ఇంకొందరు ఉండేమో క్రూడ్ ఆయిల్ రేటు తక్కువైనా కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడేంది అని మాట్లాడబట్టిరు. అవునయ్య, అది ఆర్టు. జనాలను జాదు చేసి మోసం చేసుడు కూడా ఒక ఆర్టే కదా. ఆ ఆర్టును మెచ్చుకోవాల్సింది పోయి వామో వాయు అని ఉరితే ఓ పద్ధతేనా? పెట్రోల్ పెరిగినా లైన్లో నిలబడి మరీ కొట్టియాలి. ఒకవేళ బండి నడిమిట్లా ఆగిపోయినా దేశం కోసం గీంత చేయలేనా అనుకుంటే ఎర్రటి ఎండలు కూడా నూక్కపోవాలి. ఎక్కువ తక్కువ మాట్లాడితే దేశద్రోహులు అవుతారు సుమా, చూసుకోరు మరి అని అనుకుంటా మోడీ సార్ పెంచుతున్న పెట్రోల్ రేట్ల ముచ్చట్లు చూసి ఇట్లా రాసుకొస్తారు సోషల్ మీడియాలో జనాలుగా.